అమరులైన రైతులకు సంబంధించి పోరాటాలు చేసిన రైతుల కోసం ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే ఆ స్మారక భవనాన్ని ఇట్లా ఏదో ఒకటి చేయాలని ప్రపోజల్ పెట్టినట్టున్నారు. ఏంటి మొన్న ఆ ప్రపోజల్? అంటే మొన్న అంతకుముందు కలిసినప్పుడు కూడా ఈ ఒక ఆలోచన వచ్చింది. దాన్ని బాబుగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొన్న కూడా దాన్ని చెప్పారు. ఒక స్తూపం ఒకటే కాకుండా ఏదైనా కన్వెన్షను అట్లా ఇలా అన్నీ కలిపి చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి మీరు అందరూ కలిసి ఒక ఆలోచనకు రండి. నేను కూడా అధికారులకు చెప్తాను ఎలా అయితే బాగుంటుంది. మనం ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు అనిపించింది కాకుండా భవిష్యత్తులో కూడా అక్కడికి వచ్చి చూస్తే మనకు ఒక మెమరబుల్గా ఉండాలి, ఐకానిక్గా ఉండాలి, మెమరీ లాగా ఉండాలి. అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి మరి దానికి తగ్గట్టు చర్యలు తీసుకొని ముందుకెళ్దామని బాబు గారు తెలియజేయటం జరిగింది. అంటే వీటితో పాటు అమరావతి ఏదైతే 19 నుంచి 24 మధ్యలో జరిగిన అంశాల్లో పోరాటం చేసిన వారిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు వాళ్ళకి గుర్తింపు ఇచ్చింది, వాళ్ళకి పదవుల విషయంలో కావచ్చు, వారి సేవలు వినియోగించే విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అంటే అమరావతి ప్రాంత రైతులుగా అమరావతి ప్రాంత రైతుల జేఏసీ ఇక్కడ పనిచేసిందండి. ఈ అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా దళితులు, మైనార్టీలు అందరం కూడా కలిసి ఇక్కడ ఒక జేఏసీ లాగా ఫామ్ అయ్యి మేము పనిచేయటం జరిగింది. మేమందరం కూడా ఎకరానికి ఇంత అని చెప్పి డబ్బులు వేసుకొని పోరాటం చేయటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా అనేక సంస్థలు, అనేక రకాల వ్యక్తులు, పార్టీలు అందరూ కలిసి వచ్చాయి. అదేవిధంగా మాకు మరి ముఖ్యంగా మా స్థాయిలో రైతులు వెళ్ళి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ని మాకు అనుకూలంగా వాదించడానికి సిద్ధంగా ఉండడం అనేది కూడా మాకు తెలుసు. అటువంటి అంటే మా లాయర్ని కూడా ప్రలోభాలకు గురి చేసి ఒత్తిడికి గురి చేయగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మేము భయపడి అప్పుడే కేంద్రంలో ఎవరైతే మనకి సపోర్ట్గా ఉంటారని మేము మరి బహిరంగంగా ప్రజల్లోకి మా యొక్క సమస్యల్ని తీసుకెళ్ళి మరి మాకు మద్దతు తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా వెనకుండి ఈ లాయర్లకు సంబంధించి కోర్టులకు సంబంధించి అంశాలని మాకు అండదండలు అందించడానికి సుజనా చౌదరి గారిని కలిసి వారి యొక్క తోడ్పాటుతో పబ్లిక్లో మద్దతు కోసం మీరు జనసేనగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కలిసి వచ్చినాయి. అనేక సంస్థలు కలిసి వచ్చినాయి. మాకు వెనక మాత్రం మొదటి నుంచి చివరి దాకా సుజనా చౌదరి గారు ఉండి మాకు సహాయ సహకారాలు అందించారు.